హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనకి గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్కి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా క్లర్క్ పొజిషన్స్ అనమాట. ఇది ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు, వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అండ్ మనకి సొంత రాష్ట్రంలోనే గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. మీకు దీనికి శాలరీ కూడా 36,000 వరకు ఉంటుందండి చేరగానే. అదేవిధంగా ఇది ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే www.niab.res.in. ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఓపెన్ అవుతుందండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కిందికి స్క్రోల్ చేస్తూ ఉంటే కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ న్యూస్ అని ఉంది చూడండి, లెఫ్ట్ సైడ్ ఫస్ట్. సో ఇక్కడ మనకి స్క్రోల్ అవుతూ ఉంటాయి అన్నమాట ఏమేమి ఉన్నాయనేది. వ్యూ ఆల్ క్లిక్ చేస్తే అన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. ఈ విధంగా మనకు కావాల్సింది ఏంటంటే ఫస్టే ఉంది చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ ఇంజనీర్ అండ్ క్లర్క్స్. ఇది క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి వెబ్సైట్లో. సో ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ చేయడానికి లింక్ ఇచ్చారు, అప్లై ఆన్లైన్కి ఇచ్చారు. అప్లై ఆన్లైన్ అయితే మీరు ఈ విధంగా లాగిన్ అయ్యి డీటెయిల్స్ ఇచ్చి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలన్నమాట. అదేవిధంగా పేమెంట్ చేయాలి అంటే ఆన్లైన్ పేమెంట్ లింక్ క్లిక్ చేస్తే డీటెయిల్స్ ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి మనం పే చేయాల్సి ఉంటుంది. మనకి ఇప్పుడు నోటిఫికేషన్ కావాలి కాబట్టి ఇది క్లిక్ చేస్తున్నాను. డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఇలా ఓపెన్ అయిందండి. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్గా చూద్దాము అసలు ఇదేంటో. NIAB అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ అనమాట. ఇదేంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ అండి. దీని నుండి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా ఇస్తున్నారు, 8/2024 అనమాట. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ పొజిషన్ ఏంటంటే 2 పోస్టులు ఉన్నాయండి. ఇక్కడ మనం క్లర్క్స్ అనుకున్నాం కదా, అది కాకుండా ఇంకొకటి కూడా ఉంది, అది చూద్దాము. సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ ఇంజనీర్ అన్రిజర్వ్డ్ కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. పే లెవెల్ దీనికి ఎలా ఉంటుందంటే లెవెల్ 7 ప్రకారం ఉంటుందంట. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్. దీనికి ఏజ్ వచ్చేసి 35 years ఉండాలండి. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇన్ సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీరింగ్. సివిల్ కానీ ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉండి ప్లస్ 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. దేనిలో అంటే మెయింటెనెన్స్ ఆఫ్ HTLT ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఆర్ ఎయిర్ కండిషనింగ్ ఎక్విప్మెంట్ ఆర్ బిల్డింగ్. వీటిలో మీకు ఎక్స్పీరియన్స్ 3 years అయితే ఉండాలి. సివిల్ కానీ ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ కానీ చేస్తున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జాబ్ డిస్క్రిప్షన్ ఏంటంటే దీనికి అంటే మీకు ఇక్కడ ఏంటంటే మెయింటెనెన్స్ అండి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఎలక్ట్రికల్ వాళ్ళైతే కనుక పవర్ కంట్రోలింగ్ ఇవి ఉంటాయి కదా ప్లాంట్స్లో, ఎలక్ట్రికల్ ఇన్స్టలేషన్స్, ఇలాంటివి ఇన్స్టలేషన్ మెయింటెనెన్స్ ఇలాంటివి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సివిల్ వీళ్ళైతే కనుక బిల్డింగ్స్ అనేది ఉంది కదా, దానిలో మెయింటెనెన్స్, మానిటరింగ్ అవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా మనం చెప్పే పోస్టులు ఇవేనండి. క్లర్క్ 2 పోస్టులు ఉన్నాయి, అన్రిజర్వ్డ్ కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. పే లెవెల్ 4 ప్రకారం మనకు ఉంటుంది, పే చేస్తారు. ఇది మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఏజ్ లిమిట్ దీనికి ఎంత ఉండాలంటే 25 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే 10+2 అంటున్నారు. అంటే మనకి ఇంటర్మీడియట్ ఉంటే చాలు, ప్లస్ టైపింగ్ ఒకటి వస్తే సరిపోతుంది. అది టైపింగ్ కూడా మీకు ఇంగ్లీష్ అయితే 35 words per minute టైప్ చేసేలా ఉండాలి. హిందీ అయితే కనుక 30 words per minute టైప్ చేసేలా ఉండాలి. 10+2 ఇంటర్మీడియట్ ప్లస్ టైపింగ్ వస్తే సరిపోతుంది అనమాట, మనం క్వాలిఫై అయిపోతాము. అండ్ దీనికి జాబ్ డిస్క్రిప్షన్, జాబ్ రోల్ ఎలా ఉంటుందంటే టు క్యారీ అవుట్ రెగ్యులర్ వర్క్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అండ్ స్టోర్స్ అండ్ పర్చేజ్ ఇన్ ప్రాసెసింగ్ పర్సనల్ మ్యాటర్స్, పర్సనల్ క్లెయిమ్స్, పేమెంట్, సర్వీస్ మ్యాటర్స్, పర్చేజ్ మ్యాటర్స్, స్టోర్ కీపింగ్, విజిలెన్స్ అండ్ క్యాష్ హ్యాండ్లింగ్, ట్రావెల్ అరేంజ్మెంట్స్, కోఆర్డినేటింగ్ మీటింగ్, డిసిప్లినరీ మ్యాటర్స్, బడ్జెట్, ఫైనల్ అకౌంట్స్ అండ్ rendition ఆఫ్ డిఫరెంట్ statutory రిటర్న్స్. ఇన్ అడిషన్ ఎనీ అదర్ డ్యూటీస్ అసైన్డ్ బై ద కాంపిటెంట్ అథారిటీ. అంటే మీ సుపీరియర్ చెప్పినవి కూడా ఉంటాయంటున్నారు. అట్ ది సేమ్ టైం క్లర్క్ పొజిషన్స్కి ఆ లెవెల్కి చెందిన వర్క్స్ ఏదైతే ఉంటాయో అంటే లైక్ పర్చేజ్, స్టోర్స్ అండ్ పర్చేజెస్, పర్సనల్ క్లెయిమ్ చేసుకోవటం, టికెట్ బుకింగ్ చేయడము అండ్ స్టోర్ కీపింగ్, విజిలెన్స్, క్యాష్ హ్యాండిల్ చేయడము, ట్రావెల్ అరేంజ్మెంట్స్ అంటే అదే మన హయ్యర్ వాళ్ళకి ఏమైనా అరేంజ్ చేయాలి అంటే ట్రావెలింగ్కి అదనమాట. కోఆర్డినేటింగ్ మీటింగ్స్,
సో ఈ విధంగా బడ్జెట్, ఫైనల్ అకౌంట్స్ ఇవన్నీ కూడా క్లర్క్ లెవెల్లో చేయాల్సిన పనులన్నీ ఉంటాయండి. అదేవిధంగా మన సుపీరియర్ చెప్పినవి కూడా కొన్ని ఇలాంటి వర్క్స్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు సెలెక్ట్ అయిన తర్వాత మనకి ప్రొబేషనరీ పీరియడ్ 2 years అయితే ఉంటుందన్నమాట, ట్రైనింగ్ పీరియడ్. ఇది అయిపోయిన తర్వాత పోస్టింగ్ ఇస్తారు. మనకి ఓన్లీ హైదరాబాద్లోనే ఇస్తారండి జాబ్, కాబట్టి కంగారు పడేది ఏం లేదు. ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. అండ్ మీరు ఒకవేళ గవర్నమెంట్ లేకపోతే సెమీ గవర్నమెంట్ లేదంటే అటానమస్ ప్రైవేట్ ఎక్కడైనా వర్క్ చేస్తున్న వాళ్ళైతే కనుక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని రావాలన్నమాట మీకు ఈ జాబ్లో సెలెక్ట్ అయిన తర్వాత. ఏజ్ లిమిట్ 25 వరకు ఇచ్చారు కదండి క్లర్క్స్కి. సో దానికి మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తున్నారు. SC ST వాళ్ళైతే 5 years ఎక్స్ట్రా ఉంది, OBC వాళ్ళకి 3 years ఎక్స్ట్రా ఉందన్నమాట. అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుంది అంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 200 rupees పే చేయాల్సి ఉంటుంది. SC ST వాళ్ళైతే 100 rupees పే చేస్తే చాలన్నమాట. మనం ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారండి. ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలంటే, అది కూడా ఇప్పుడు ఏదైతే మనం వెబ్సైట్ ఓపెన్ చేసామో www.naab.res.in ఈ వెబ్సైట్కి వెళ్తే మనము ఇక్కడ క్లియర్గా ఇస్తున్నారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవ్వాలి. తర్వాత మనకి వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉండాలన్నమాట. సో ఆ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ పంపిస్తారు. దాంతో మళ్ళీ మనము యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయ్యి మన డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాలండి. ఆన్లైన్లో అప్లికేషన్ స్టార్ట్ అయిన డేట్ 23rd February, అంటే అప్పటి నుంచి కూడా మీకు అవైలబుల్గా ఉందన్నమాట అప్లై చేసుకోవడానికి. సో ఈ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోమని చెప్తున్నారు. అండ్ మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఇక్కడ చెప్తున్నారు చూడండి, బిఫోర్ ఆన్లైన్ అప్లికేషన్ ద క్యాండిడేట్ షుడ్ కీప్ రెడీ సాఫ్ట్ కాపీస్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటున్నారు. అంటే మనం ఏమేమి రెడీగా పెట్టుకోవాలి అప్లై చేసే ముందు అనేది క్లియర్గా ఇస్తున్నారు. అది కూడా PDF ఆర్ JPEG ఫార్మాట్లో ఉండాలన్నమాట. అవేంటంటే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఆల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, NOC నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఆర్ ఎనీ అదర్ సర్టిఫికేట్స్ ఆర్ టెస్టిమోనియల్స్ ఉంటే అవన్నీ కూడా మీరు ప్రతిదీ స్కాన్ చేసి PDF ఆర్ JPEG ఫైల్లో ఫార్మాట్లో పెట్టుకోవాలన్నమాట. అవన్నీ స్కాన్ చేసినప్పుడు మీరు డైరెక్ట్ అప్లై చేసేటప్పుడు ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మనం ఇది ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చండి, లేదంటే DD తీయొచ్చు. DD తీయకపోతే కనుక ఇక్కడ మీరు డైరెక్ట్ పేమెంట్ లింక్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఆన్లైన్లో పే చేయడానికి ఆప్షన్ ఉందండి, లేదంటే DD తీయమంటున్నారు. లేదు డిమాండ్ డ్రాఫ్ట్ కాకుండా పే డైరెక్ట్లీ త్రూ దిస్ పేమెంట్ లింక్, ఒక లింక్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు, డైరెక్ట్గా పే అయిపోతుంది. సో నేనేం చెప్తానంటే మీకు DD కంటే కూడా ఓన్లీ ఇది ఆన్లైన్లో పే చేస్తే బెటర్ అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు DD తీసిన వాళ్ళు, అంటే DD తీసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని మళ్ళీ సపరేట్గా అప్లికేషన్ పంపించాలి ఆఫ్లైన్. అదేంటంటే ఎన్వలప్ మీద ఇలా రాయాలి, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, ఇదేంటి క్లర్క్ అయితే క్లర్క్, లేదంటే ఇంజనీర్ పోస్టులు ఇచ్చారు కదా అది రాయాలి. ఆ పోస్ట్లో ఏ అడ్రస్కి పంపాలంటే ది డైరెక్టర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ, సర్వే నెంబర్, ఆపోజిట్ జర్నలిస్ట్ కాలనీ, ఎక్స్టెండెడ్ QCT రోడ్, గచ్చిబౌలి, హైదరాబాద్. సో ఈ అడ్రస్కి మళ్ళీ పంపించాల్సి ఉంటుందండి. అండ్ ఇక్కడ పోస్ట్ నేమ్ ఇవన్నీ రాయాలి, అడ్వర్టైజ్మెంట్ నెంబర్, క్యాండిడేట్ నేమ్, కేటగిరీ, పోస్ట్ అప్లైడ్ ఫర్, ఇవన్నీ కూడా రాసి మీరు ఆ DD వెనకాల ఇదైతే కనుక మీరు కంపల్సరీ ఈ అడ్రస్కి పంపించాలన్నమాట. ఈ లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి 22nd March అండి. March 22nd వరకు ఈవినింగ్ 5 o'clock వరకు కూడా మనం అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి. ఎందుకంటే అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అండ్ అది కూడా సొంత రాష్ట్రంలోనే ఇస్తున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ID మెన్షన్ చేస్తాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.